హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి పళ్ళ చెట్టు చూపిస్తానండి. ఇది చూస్తే చెర్రి పళ్ళే అనుకుంటారు, బట్ కాకపోతే ఇవి చెర్రి పళ్ళు కావండి, ఇవి ఊడుగు పళ్ళు అంటారు. కొందరు వీటిని లిచ్చి, అడవి లిచ్చి అని కూడా పిలుస్తున్నారండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు అయితే మేము చిన్నప్పుడైతే అస్సలు ఈ పళ్ళని తినేవాళ్ళం కాదు. తినాలని అనిపించినా కూడా పెద్దవాళ్ళు తినొద్దని చెప్పేది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ పండ్లని తింటారని నేను కొన్ని వీడియోస్లలో చూసి అర్థం చేసుకున్నానండి. మా చిన్నప్పుడు అయితే వీటిని తినేవాళ్ళం కాదు, జస్ట్ చూసేవాళ్ళము. ఈ ఊడుగు చెట్టు యొక్క ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి. ఇది ఔషధ గుణాలు కలిగింది. నాకైతే కొన్ని విషయాలు తెలిసినవి ఈరోజు మీతో పూర్తిగా చెప్తాను. ఈ ఊడుగు చెట్టు ఏదైతే మనకు బాగా బలంగా దృఢంగా అయిన తర్వాత వీటిని కొన్ని మన వ్యవసాయ పరికరాల కోసం యూజ్ చేసేవాళ్ళండి. అంటే నాగలిది కానీ అలాంటివి దున్నుకోవడం కోసము చేసేవాళ్ళు. అలాగే మనకు ఇంట్లో మనము రోకలి ఉంటుంది కదండి, మన రోకలి కోసమని ఉపయోగించేవాళ్ళు, అలా చేసేవాళ్ళండి. నాకు తెలిసినవైతే ఇంతే. వీటి వలన ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త విషయాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. లేట్ అవుతున్నట్టు కానీ లేటెస్ట్గానే నేను వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఛానల్లో నేను వీడియోస్ కంప్లీట్గా పెట్టలేకపోవడానికి కొన్ని కారణాల వలన వీడియోస్ తీయలేకపోతున్నానండి. ఈ ఊడుగు చెట్టు అయితే మా చేనులో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక ముందు నుంచి నేను వ్యవసాయంలో ఎలా చేయాలి ఏంటి అనేది మా పొలాలను కూడా చూపిస్తూ ఉంటానండి. అలాంటి అప్డేట్స్ కూడా మీకు అందిస్తూనే ఉంటాను. చూడండి, ఈ పండుని నేను ఇప్పుడు తీసి తెంపి చూసాను. చూడండి జెల్లీ లాగా ఎలా వచ్చేసిందో. నాకు ఇది సేమ్ లిచ్చి పండు లాగా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్నోసార్లు అనుకునేది, చూస్తే తినాలనిపించేది, బట్ తినలేకపోయాను. అడవిలో పండే అన్ని రకాల మన ఏవైతే ఉన్నాయో మన ప్రకృతిగా ఇచ్చేటివి వాటన్నిటిని మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకేనండి, బాయ్ అండి.